కువైట్ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 45 మంది భారతీయ కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. గల్ఫ్ నుండి భౌతికాయాలతో ఐఏఎఫ్కు చెందిన ప్రత్యేక విమానంలో కొచ్చి చేరుకున్నారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్. మృతులకు ఎయిర్పోర్టులో నివాళులర్పించిన అధికారులు ఎయిర్పోర్ట్ నుంచి మృతదేహాల తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మృతదేహాలను అంబులెన్సుల్లో స్వగ్రామాలకు తరలించనున్నారు. కాగా కువైట్ ఫైర్ యాక్సిడెంట్లో మరణించిన వారిలో 45 మంది భారతీయులుండగా మలయాళీలే 24 మంది ఉన్నట్లు తెలిపారు అధికారులు. మృతుల్లో తమిళనాడుకు చెందిన 7, ఏపీకి చెందిన వారు 3 ఉన్నారన్నారు. ఇటు బీహార్, ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, జార్ఖండ్, హర్యానా, పంజాబ్, బెంగాల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని తెలిపారు. కువైట్ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 45 మంది భారతీయ కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. గల్ఫ్ నుండి భౌతికాయాలతో ఐఏఎఫ్కు చెందిన ప్రత్యేక విమానంలో కొచ్చి చేరుకున్నారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మొన్న బుధవారం రోజు గల్ఫ్ దేశమైన కువైట్ మాంగస్ నగరంలో 6 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 48 మంది సజీవ దహనమైన సంఘటన తీవ్ర విషాదాన్ని కలిచివేసే విధంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఎవరైతే 6 అంతస్తుల భవనంలో మరణించిన వారి మృతదేహాలను ఆయా దేశాలకు పంపించేందుకు కువైట్ దేశం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భారతదేశ విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రత్యేకంగా కువైట్ వెళ్ళి ఆ సహాయ చర్యలను పర్యవేక్షించారు. సహాయ చర్యలను పర్యవేక్షించడమే కాకుండా అక్కడ ఎవరైతే చనిపోయారో వారి భౌతిక దేహాలను ఆయా రాష్ట్రాలకు పంపించేందుకు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. కువైట్ రాయబారితో ప్రత్యేక చర్చలు చేసి ఆ బాధితులను యొక్క వివరాలు సేకరించి వారి కుటుంబాలకు భౌతిక దేహాలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఎక్కువగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన 23 మంది అందులో సజీవ దహనమైనారు. వారితో పాటు తమిళనాడుకు చెందిన 7, ఉత్తరప్రదేశ్ చెందిన 3, ఒడిశాకు చెందిన 2తో పాటు బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్తో పాటు జార్ఖండ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. వీరి భౌతిక దేహాల ఈ పార్థివ దేహాలు అన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితమే కేరళలోని కోచి విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో ఈ భౌతిక దేహాలన్నింటినీ కూడా భౌతికాయాలన్నింటినీ కూడా కోచిలోని విమానాశ్రయానికి చేర్పించారు. ఈ
భౌతిక దేహాలన్నింటి వెంబడి కూడా అదే విమానంలో ఏదైతే విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా వచ్చారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. గతంలో కూడా అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ఆదేశాలు జారీ చేశారు. వారికి అందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో 45 మంది భారతీయులు చనిపోవడం దుర్ఘటన ఒక విషాదాన్ని చోటు చేసుకునే విధంగా ఈ ట్రాజడీ జరిగింది. ఈ ట్రాజడీలో బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే అక్కడ ఎవరైతే క్షతగాత్రులు వారికి మెరుగైన చికిత్స అందిస్తూనే ఎవరైతే చనిపోయారో వారి మృతదేహాలను కూడా స్వరాష్ట్రాలకు వారి కుటుంబాలకు అందించేందుకు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే కోచి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కుటుంబాలకు వారి బాధిత కుటుంబాలకు మృతదేహాలను అందించే ప్రక్రియ కొనసాగుతుంది. కుటుంబాలకు ఎవరైతే చనిపోయారో వారి డీటెయిల్స్ ఇప్పటికే సేకరించారు విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి. ఆ శాఖకు సంబంధించిన డీటెయిల్స్ ఆధారంగా బంధువులకు మృతదేహాలను అందిస్తున్నారు. అయితే ఇక్కడ కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా చనిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మా రాష్ట్రానికి సంబంధించిన వారు ఎక్కువగా చనిపోయారు, చనిపోవడమే కాదు ఆ రాష్ట్ర కువైట్లో గాయపడిన వారు కూడా మా రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి కూడా ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మేము అక్కడికి వెళ్ళి బాధితులను మేము పరామర్శించాల్సిన అవసరం ఉంది, బాధితులకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వీణా జార్జ్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాకు అనుమతించడం లేదని చెప్పేసి కూడా ఆమె వాపోయారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మేము అక్కడికి వెళ్ళి వారికి బాధితులకు అండగా ఉంటాం, బాధితుల పక్షాన మేము వారికి మెరుగైన చికిత్స అందించేందుకు మేము తోడ్పాటు చేస్తామని చెప్పేసి కూడా వీణా జార్జ్ ఒక ప్రకటన తెలిపారు. దీనికి సంబంధించి కూడా నిన్న ఒక అత్యవసర క్యాబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఆ క్యాబినెట్ సమావేశంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళ రాష్ట్రానికి సంబంధించిన బాధితులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి వారికి సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వట్లేదని చెప్పేసి కేరళ ప్రభుత్వానికి సంబంధించిన వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అయితే ఈ కేరళ ఏదైతే కువైట్ ట్రాజడీకి సంబంధించి ఇప్పటికే ఇటు ఏపీకి సంబంధించిన 3 కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం కూడా విదేశాంగ సహాయ శాఖ మంత్రితో మాట్లాడినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించిన మృతదేహాలను కూడా ఆ రాష్ట్రానికి తరలింపు ప్రక్రియ మొదలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ట్రాజడీ మాత్రం 48 మంది కుటుంబాల్లో ఒక విషాద ఛాయలు నింపిందని చెప్పుకోవచ్చు. 48 మంది కుటుంబాలకు ఇవాళ ఒక పెద్ద దిక్కును కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కేరళ రాష్ట్రానికి ఎక్కువగా కేరళ రాష్ట్రం నుంచి కువైట్కి ఎక్కువ పోతారు, అక్కడ 23 మంది ఈ ట్రాజడీలో చనిపోయారు. ట్రాజడీ కుటుంబాలకు కూడా ఇప్పటికే కేరళ రాష్ట్ర ప్రభుత్వం మేము అండగా ఉంటామని చెప్పింది. ఈ బంధువులకు సంబంధించిన సమాచారం అంతా సేకరించామని చెప్తుంది. ఆ సమాచారం మేరకు ఆ బంధువులకు సంబంధించిన ఎవరైతే ఉంటారో వారికి మృతదేహాలను అప్పజెప్పే ప్రక్రియ కొనసాగుతుంది. కొద్దిసేపటికి కోచికి సంబంధించి ఒక ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఈ మృతదేహాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతుంది. సునీత. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.